ఈవీవి సత్యనారాయణ కొడుకుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి అల్లరి అనే సినిమాతో పరిచయమై నటించిన మొట్టమొదటి సినిమాతో విజయాన్ని అందుకున్నారు. హీరో లక్షణాలు ఏమాత్రం లేవని అందరూ ఆడిపోసుకున్నా తనలోని నటనకి పని చెప్పాడు అల్లరి నరేష్. అందుకే కమర్షియల్ హీరోగా తనకు అవకాశం దక్కిందని కామెడీ వైపు అడుగులు వేశారు. కమెడియన్ గా చాలా మంది హీరోలు గతంలో అనేక సినిమాల్లో నటించారు. అలాగే మంచి కామెడీ హీరో అనిపించుకోవడానికి అల్లరి నరేష్ కి కూడా తన తండ్రి సినిమాలు ఉపయోగపడ్డాయి. తన తండ్రి దర్శకుడిగా నరేష్ తో సినిమాలు తీసి హీరోగా ఎదిగేందుకు ఎంతగానో ఉపయోగపడ్డారు. ఆ తర్వాత నరేష్ సైతం తనదైన స్టైల్లో సినిమాలు చేసుకుంటూ మంచి కామెడీ హీరో అనిపించుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా అల్లరి నరేష్ కెరియర్ గమనిస్తే విజయాల కన్నా కూడా పరాజయాలు ఎక్కువగా ఉన్నాయి. జబర్దస్త్ స్థాయి లాంటి సినిమాలు తీస్తున్నాడని అపవాదు కూడా మూటగట్టుకున్నాడు. కామెడీ సినిమాలకు కాలం చెల్లిపోయినట్లుగానే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే. నరేష్ సైతం తనను తాను కామెడీ వైపు మలుచుకుంటూ వెళ్లారు. మంచి హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి అతనికి అవకాశం దొరకలేదు. అందుకే కమర్షియల్ స్టార్ హీరోగా నిలబడలేకపోయాడు అల్లరి నరేష్. ఇప్పుడు ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో మరోమారు తెలుగు తెరపై దండయాత్ర చేసినా అది కూడా ఏమాత్రం పనిచేయలేదు. కథల ఎంపికలో లోపాలు, సరైన పాత్రలు రాకపోవడం, వచ్చిన కథలతో ఏదో ఒకటి మేనేజ్ చేయడం వల్ల మంచి హిట్స్ దొరకడం లేదు. అందుకే ఇప్పటికీ నరేష్ కి పాతరోత కథలే సినిమాలుగా వస్తున్నాయి. మంచి ఎమోషనల్ సీన్స్ లో కూడా నటించి మెప్పించగల నరేష్ కి మహేష్ బాబు మహర్షి సినిమాలో మంచి అవకాశం ఇచ్చాడు. కానీ మళ్ళీ అదే తరహా సినిమాలు చేసినా కూడా వర్కౌట్ అవ్వడం లేదు. చూడాలి అల్లరి నరేష్ కెరియర్ ముందు ముందు ఎలా సాగుతుందో.